శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 2వ అధ్యాయంలో 58వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యస్య జ్ఞానమిదం విశ్వం నదృశ్యం భిన్న భేదతః సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమః. పార్వతి, ఏ పరమాత్మ సంబంధమగు నెరుక ఏ ఈ సమస్త జగత్తునునై ప్రపంచమునందలి వేరు వేరు వస్తువుల యొక్క భేదముల వలన తెలియబడక ఉన్నదో అటువంటి వాడెల్లప్పుడూ అద్వితీయ స్వరూపుడునగు పరమాత్మ స్వరూపుడైన సద్గురువు కొరకు నమస్కారం. గురు స్వరూపము, గురుశక్తి ఎట్లా ఉన్నది అంటే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అనడానికి లేదు. అనేకత్వములో ఏకత్వం కలిగి ఉన్నది. జ్ఞాన అజ్ఞానములు మీరినదిగా ఉన్నది ఈ గురుస్వరూపం. అజ్ఞానములో ఉన్నప్పుడు గురుస్వరూపము తనలో లేదా అంటే ఉన్నది అనే చెప్పుకోవలసి వస్తుంది. గురు కరుణ తనలో లేకపోతే, గురుశక్తి తనలో లేకపోతే జ్ఞానాన్ని నిజబోధని అర్థము చేసుకోవడానికి తనలో గురుడు ఉంటేనే కదా అర్థం చేసుకోగలుగుతాడు. వాల్మీకిగా ప్రసిద్ధి చెందాడు అంటే వాల్మీకి కాకముందుగా అజ్ఞానంలో ఉన్నప్పుడు తనలో గురుడు లేడా అంటే ఉన్నాడు అనే చెప్పుకోవలసి వస్తుంది. ఆ గురుశక్తి ఉన్నది కాబట్టే ఒక గురువు వచ్చి చెప్పినప్పుడు గుర్తిరుగగలిగాడు. ఆ యొక్క గురి కుదరగలిగింది తనలో గురుడు ఉన్నాడు కాబట్టి. తనలో ఉన్నటువంటి గురుని తాను మేల్కొల్పుకుంటే ఏమి తెలియవలయనో అది తెలియబడుతుంది. ఏమి తెలుసుకోవలసిన అవసరము లేదో దాన్ని తోసివేయబడుతుంది. తనలో ఉన్నటువంటి గురుని తానే మేల్కొల్పుకోవాలి. ఏరొక్కరు వచ్చి మేల్కొల్పడానికి కాదు. గురు సూచన ద్వారా గురు సంజ్ఞని ఎరిగినటువంటి వాడు తనలో గురుని తానే మేల్కొల్పుకోవాలి. అప్పుడే నిజమేమిటో నిశ్చయంగా తెలియబడుతుంది. అప్పుడే వస్తు నిశ్చయం ఏర్పడుతుంది. వాసన రహితం జరుగుతుంది. వాసన రహితమైనటువంటి వాడికి వస్తు నిశ్చయం ఖాయం. ఇందులో అనుమానము లేదు. వస్తు నిశ్చయమైనటువంటి వాడు వాసనల వెంట ఎప్పుడు కూడా తిరుగుడు. ఈ ప్రపంచంలో ఏమైనా నీకు శాంతినిస్తూ ఉంది అంటే అది తుచ్చమైనటువంటిదే. ఈ ప్రపంచంలో ఏదైనా నీకు గౌరవాన్ని ఇస్తుందంటే అది కూడా క్షణికమైనటువంటిది. శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది ఈ ప్రపంచంలో భౌతికంగా ఎక్కడా కూడా లేదు. మరి ఎక్కడా ఉంది అంటే తనలోనే ఉన్నది. తనలో ఉన్నటువంటి ఆనంద స్వరూపమైనటువంటి గురుని మేల్కొల్పగలిగితే తాను ఎప్పుడూ ఆనందమయుడై ఉంటాడు, అద్వితీయుడై ఉంటాడు, ద్వయదోష రహితుడై ఉంటాడు. ఆ స్థితిని కలిగించేటువంటిది గురుశక్తి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.